వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. అఖండ 2 తాండవం విడుదలై 4 రోజులు గడిచిపోయాయి. ఈరోజు 5వ రోజు. సో 4 రోజులకు సంబంధించినటువంటి కలెక్షన్స్ ఏ స్థాయిలో ఉన్నాయి, ఎంత రికవర్ అయింది, ప్రపంచవ్యాప్తంగా ఎంత గ్రాస్ కలెక్ట్ చేసింది, ఎంత షేర్ కలెక్ట్ చేసింది, అలాగే మండే టెస్ట్ని అఖండ 2 తాండవం అధిగమించగలిగిందా లేదా, సో దీనికి సంబంధించినటువంటి సమాచారం అంతా ఇప్పుడు మన దగ్గర ఉంది. వివిధ సోర్సెస్ నుంచి, ట్రేడ్ వర్గాల నుంచి మనకు అందినటువంటి సమాచారాన్ని ఇప్పుడు నేను మీ ముందు పెడుతూ ఉన్నాను. ఇది అధికారికంగా ఎవరు ధృవీకరించినవి కావు. సో ఇదే 100% ఖచ్చితమని నేను చెప్పడం లేదు. సో ఏవైతే సోర్సెస్ ఉన్నాయో, ట్రేడ్ లెక్కలు తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు, అలాగే అఖండ 2 తాండవం ఎంత కలెక్ట్ చేసింది అనేటువంటి ఒక క్యూరియాసిటీతో ఉన్న వాళ్ళకి ఈ సమాచారం వాళ్ళకు ఉపయోగపడుతుందని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను. ఒక్కసారి ఈ 4 రోజుల్లో ఆ కలెక్షన్ ట్రెండ్ ఎలా ఉంది, ఎంత షేర్ వచ్చింది 2 తెలుగు రాష్ట్రాల్లో, మిగతా రెస్ట్ ఆఫ్ ఇండియా ఎలా ఉంది, అలాగే ఓవర్సీస్లో ఎలా ఉంది, ఒక్కసారి చూద్దాం. ఇక్కడ మనం చూడొచ్చు అఖండ 2 తాండవం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 4 days కలెక్షన్. మొదట నేను ఇక్కడ ఏపీ తెలంగాణ సంబంధించి ఇవ్వబోతున్నాను. ప్రీమియర్స్ రూపంలో, అంటే కేవలం తెలుగు వర్షన్ మాత్రమే ప్రీమియర్స్ వేశారు 11వ తేదీ రాత్రి. దాని నుంచి వచ్చినటువంటి షేర్ 4,85,00,000. అలాగే మొదటి రోజు అంటే రెగ్యులర్ రిలీజ్కి మొదటి రోజు 20,40,00,000 రూపాయల షేర్ వచ్చింది. రెండో రోజు అంటే శనివారం వచ్చినటువంటి కలెక్షన్ షేర్ వచ్చేసి 8,76,00,000. ఇక ఆదివారం మూడో రోజు 9,24,00,000 రూపాయల షేర్ వచ్చింది. ఇక సోమవారం అయినటువంటి 4వ రోజు వచ్చినటువంటి షేర్ వచ్చేసి 2,56,00,000 రూపాయలు. వెరసి 2 తెలుగు రాష్ట్రాల్లో వచ్చినటువంటి షేర్ వాల్యూ 45,81,00,000 రూపాయల షేర్ రూపంలో వచ్చింది. అంటే గ్రాస్ మొత్తం కలిపితే 72,55,00,000 రూపాయలు ఈ గ్రాస్ నుంచి వచ్చినటువంటి షేర్ ఇది అని చెప్పేసి ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నటువంటి విషయం. ఇక మొత్తంగా చూసుకుంటే, వరల్డ్ వైడ్గా చూసుకుంటే ఎలా ఉంది ఏంటి, తెలంగాణలో చూసుకుంటే ఇది 15,09,00,000 రూపాయల షేర్ వచ్చింది. ఆంధ్ర నుంచి చూసుకున్నప్పుడు 20,90,00,000 షేర్ వచ్చింది. రాయలసీమ వచ్చేటప్పటికి 9,82,00,000 షేర్ వచ్చింది. ఇది 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి షేరు ఇది. అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా చూసుకుంటే 4.95 crores వచ్చింది. మొత్తం అన్ని భాషల్లో కలుపుకుంటే తెలుగుతో సహా హిందీ, తమిళ, కన్నడ, మలయాళం నుంచి వచ్చినటువంటి షేర్ ఇది 9,40,00,000 రూపాయలు అని ట్రేడ్ నిపుణులు చెప్తున్నటువంటి మాట. ఓవర్సీస్లో వచ్చేటప్పటికి 4 కోట్ల రూపాయల షేర్ వచ్చిందని చెప్తున్నారు. మొత్తంగా వరల్డ్ వైడ్గా చూసుకున్నప్పుడు 54,76,00,000 రూపాయల షేర్ వచ్చింది. ఎంత గ్రాస్కి? 91,95,00,000 రూపాయల గ్రాస్ వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. మనకు తెలుసు, ఇదివరకే చెప్పుకున్నాం మనం, మూవీ ఓవరాల్ బిజినెస్ వాల్యూ వచ్చేసి 103 కోట్ల రూపాయలు అని చెప్పేసి. అంటే రికవరీ చూసుకుంటే రికవరీ శాతం 53 అని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది. సో ఇది అంటే ఇంకా రావాల్సింది, సాధించాల్సింది చాలా ఉంది. నిజానికి 3 రోజుల్లోనే, మొదటి 3 రోజులు అంటే ఫస్ట్ వీకెండ్లోనే 70% పైగా రికవరీ సాధించగలిగితే ఈ సినిమాకి బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉంటాయి అనేటువంటి ఒక ఆశ ఉండేది. సో ఇప్పుడు అది కేవలం 4 రోజుల్లో 53% రావటం, పైగా ఇప్పుడు వీక్ డేస్ కాబట్టి ఏదైతే సోమవారం వచ్చిందో అదే ట్రెండ్ కంటిన్యూ అవుతున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. మంగళవారం అయినటువంటి ఈరోజు కలెక్షన్లు నిన్నటి కంటే కూడా, సోమవారం కంటే కూడా తక్కువగా నమోదవుతున్నాయి అని చెప్పేసి మనకు ప్రాథమికమైనటువంటి సమాచారం అందుతోంది. సో ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఇది ఎక్కడ దాకా వెళుతుంది ఏంటి, మరొక 10% అయినా సరే కలెక్షన్స్ని రాబడుతుందా లేదా అనేటువంటి సందేహాల్ని ట్రేడ్ నిపుణులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఏదైతే 53% ఉందో, మహా అయితే 60 నుంచి 65% మాత్రం ఆ షేర్ రూపంలో ఇది రికవరీ సాధించే అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నారు. అంతకంటే ఎక్కువ సాధించగలిగితే మాత్రం అది ఆశ్చర్యకరమే అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఓవరాల్గా చూసినప్పుడు డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లే కాకుండా మేకర్స్ కూడా ఈ సినిమా నుంచి నష్టపోతారా అనేటువంటి సందేహాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. నిజానికి ప్రొడ్యూసర్స్ మొదట్లోనే నష్టపోయారు. ఈ సినిమా రిలీజ్కే చాలా ఇబ్బంది పడ్డారు. డిస్ట్రిబ్యూటర్ల నుంచి వాళ్ళకు వచ్చినటువంటి అడ్వాన్సులు ఏవైతే ఉంటాయో మొదట ఊహించిన దానికంటే కూడా, అనుకున్న దానికంటే తక్కువ వచ్చాయి. అంటే బయ్యర్ల నుంచి, ఎగ్జిబిటర్ల నుంచి డిస్ట్రిబ్యూటర్లకు అందినటువంటి అడ్వాన్సులు తక్కువే. అక్కడి నుంచి నిర్మాతలకి, అంటే డిస్ట్రిబ్యూటర్ నుంచి నిర్మాతలకు అందినటువంటి అడ్వాన్సులు తక్కువగా ఉన్నాయి మొదట అనుకున్న దానికంటే. నిజానికి
డిసెంబర్ 5 గనక ఈ సినిమా విడుదలై ఉన్నట్లయితే దీని యొక్క బిజినెస్ వాల్యూ ఇంకా ఎక్కువగా ఉండేది. కనీసం ఇంకొక 11 కోట్లు, 114 కోట్ల రూపాయల వరకు కూడా ఆ ప్రీ బిజినెస్ వాల్యూ అని చెప్పేసి అప్పట్లో అంచనాలు వేశారు. సో అది తగ్గినప్పటికీ కూడా ఈ సినిమా ప్రస్తుతం ఏదైతే ట్రెండ్ నడుస్తుందో కలెక్షన్ ట్రెండ్ అది ఆశాజనకంగా లేదు అనేటువంటి మాటని అందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు ట్రేడ్ వర్గాల వాళ్ళు. మరి చూద్దాం, ఒకవేళ గనక నెక్స్ట్ వీకెండ్ కాకపోతే ఏంటంటే 19వ తేదీ అవతార్ 3 సినిమా విడుదలవుతుంది. దానికి మరికొన్ని థియేటర్లని కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం అయితే అవతార్ 3కి అంత బజ్ అనేది మొదటి 2 సినిమాలతో పోలిస్తే కాస్త తక్కువగా కనిపిస్తుంది. అది కొంచెం ఈ సినిమాకి ఊరట కలిగించే అంశం అని చెప్పేసి ట్రేడ్ నిపుణులు చెప్తూ ఉన్నారు. అఖండ 2కి కాస్త పర్వాలేదని చెప్పి. ఒకవేళ దురంధర్ అనేటువంటి ఏదైతే ఇప్పుడు బ్లాక్ బస్టర్ స్పీడ్ తోటి బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుందో ఆ సినిమా తెలుగు వర్షన్ కూడా రిలీజ్ అయితే కొంచెం మరి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది ఇక్కడ కూడా అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరి చూద్దాం, రాబోయే రోజుల్లో అఖండ 2 ఏదైతే ప్రస్తుతం కొంత నెమ్మదిగా ఆ కలెక్షన్ల ట్రెండ్ నడుస్తుందో అది వేగాన్ని పుంజుకుంటుందా లేదా. ఎందుకంటే ఈ సినిమా సంబంధించి రిలీజ్ అయిన తర్వాత ఆ ప్రమోషన్స్ తగ్గిపోయాయి. 4వ తేదీ వరకు ఉన్నటువంటి ప్రమోషన్స్ ఆ తర్వాత లేకుండా పోయాయి. ఒక వారం రోజులు చాలా క్లిష్ట పరిస్థితిని ఈ సినిమా విడుదల విషయంలో ఎదుర్కోవడం మనం చూసాం. సో మొన్న రాత్రి బాలకృష్ణ గారు ఆయన బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ లో వచ్చి మాట్లాడటం, సో అదంతా కాస్త ఏమైనా బూస్ట్ ఇస్తుందా లేదా అనేది మరి రాబోయే రోజుల్లో మనం చూడబోతున్నాం. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతానికి వస్తే మాత్రం ఆశించిన రీతిలో మాత్రం కలెక్షన్స్ లేవనే మాట మాత్రం వాస్తవం. ఈసారికి అసలు నిజానికి అది ఏదైతే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఉందో 103 కోట్లు, అందులో కనీసం 100 కోట్ల రూపాయలకి రీచ్ అవి ఉండాల్సింది. వచ్చినటువంటి ఆ సినిమా మీద పెట్టుకున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ కానివ్వండి, సనాతన హైందవ ధర్మం అనే దాన్ని హైలైట్ చేసిన విధానం కానివ్వండి, ఆ రేంజ్లో రావాల్సి ఉంది. కానీ అలా రాకపోవటం మాత్రం ఆశ్చర్యకరమే. సో మళ్ళీ బాలయ్య బోయపాటి కాంబినేషన్ మళ్ళీ ఇంకోసారి కనుక ఇది రిపీట్ అయితే ఏం జరిగింది, ఎక్కడ తప్పు జరిగింది అనేది మళ్ళీ ఒకసారి పరిశీలించుకొని అప్పుడు సినిమా తీస్తే బాగుంటుంది అని చెప్పేసి విశ్లేషకులు సూచిస్తూ ఉన్నారు. మరి చూద్దాం రానున్న రోజుల్లో. ఈ వీక్ డేస్లో ఎడిదిరిగి ట్రెండ్ స్లోగా ఉంది. కనీసం సెకండ్ వీకెండ్ కైనా సరే ఈ సినిమా మొమెంటమ్ని అందుకుంటుందా లేదా, లెట్ us వెయిట్ అండ్ సీ.